టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు జగన్ గారి చేతిలో చనిపోయి మళ్ళీ బతికాడు. సో ఇలాంటి పరిస్థితి లైఫ్లో ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చాడు రాజేష్ మహాసేన గారు. సో చనిపోయి ఎందుకు బతికాడని నేను ఏం చెప్తానంటే, ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తున్నప్పుడు కొన్ని వందల మంది ఆయన కారును చుట్టుముట్టి నోటికి వచ్చినట్టు వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని విపరీతంగా బూతులు తిట్టారు. అయినా సరే ఈయన కారులోంచి బయటికి రాకుండా కారులోని కాలు మీద కాలు వేసుకుని సింగం లెవెల్లో ఫోజులు కొట్టాడు. ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఒక దళిత యువకుడు అనమాట, ఎన్నో కష్టపడి ఆ రోజు ఆ స్థాయికి వచ్చాడు కదా. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా సహాయంతో టొయోటా ఫార్చునర్ కారు కొన్నాడు. చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో ఎన్నో కష్టాలు పడుకుంటూ ముందుకు వచ్చి ఎవరో కొంతమంది ఆయన మంచితనం చేసి 10 రూపాయలు సహాయం చేస్తే ఈరోజు కారు కొన్నాడు.